తర్వాత కరణం బలరాం గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య దూరం మరింత పెరిగింది. పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఒంగోలులోని పార్టీ కార్యాలయానికి వీరిరువురు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువురి వర్గీయులు నినాదాలు చేస్తూ తోసుకున్నారు. కరణం వర్గీయులు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైపు దూసుకురావడంతో ఆయన గన్మెన్ పలువురిని నెట్టివేశారు. దీనిపై కరణం బలరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలను నేతలు దూరంగా తీసుకెళ్లారు. కరణం బలరాం గొట్టిపాటితో మంత్రులు విడివిడిగా చర్చలు జరిపారు. అనంతరం సమావేశ మందిరం నుంచి గొట్టిపాటి రవికుమార్ వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరింత ముదిరింది. ఇటీవల జరిగిన జంట హత్యల తర్వాత కరణం బలరాం గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య దూరం మరింత పెరిగింది. పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఒంగోలులోని పార్టీ కార్యాలయానికి వీరిరువురు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువురి వర్గీయులు నినాదాలు చేస్తూ తోసుకున్నారు. కరణం వర్గీయులు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైపు దూసుకురావడంతో ఆయన గన్మెన్ పలువురిని నెట్టివేశారు. దీనిపై కరణం బలరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలను నేతలు దూరంగా తీసుకెళ్లారు. కరణం బలరాం గొట్టిపాటితో మంత్రులు విడివిడిగా చర్చలు జరిపారు. అనంతరం సమావేశ మందిరం నుంచి గొట్టిపాటి రవికుమార్ వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరింత ముదిరింది. ఇటీవల జరిగిన జంట హత్యల తర్వాత కరణం బలరాం గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య దూరం మరింత పెరిగింది. పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఒంగోలులోని పార్టీ కార్యాలయానికి వీరిరువురు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువురి వర్గీయులు నినాదాలు చేస్తూ తోసుకున్నారు. కరణం వర్గీయులు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైపు దూసుకురావడంతో ఆయన గన్మెన్ పలువురిని నెట్టివేశారు. దీనిపై కరణం బలరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలను నేతలు దూరంగా తీసుకెళ్లారు. కరణం బలరాం గొట్టిపాటితో మంత్రులు విడివిడిగా చర్చలు జరిపారు. అనంతరం సమావేశ మందిరం నుంచి గొట్టిపాటి రవికుమార్ వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. కరణం గొట్టిపాటి వర్గీయుల ఘర్షణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేష్ అడిగి తెలుసుకుందాం. ఓబ్లేస్, గొడవకు కారణమేంటి? ప్రస్తుతం వివాదం సద్దుమణిగిందా? ప్రకాశం జిల్లా సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో ఒంగోలులోని A1 కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశం రసావస్థ జరిగింది. సమావేశానికి ముందు గొట్టిపాటి వర్గీయులు కరణం బలరాం వర్గీయులు సమావేశంలో తలపడే అవకాశం ఉందని చెప్పేసి తెదేపా నేతలు ముందుగానే భావించి కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి జాగ్రత్త తీసుకున్నారు. ఈ సమయానికి ముందుగానే ఇరు వర్గాలతో కూడా మంత్రి అంటే ఈ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్ గా వహించినటువంటి పరిచాలక సంస్థ అదేవిధంగా స్థానిక మంత్రి సిద్ధారామరావు తన నివాసంలో కరణం బలరాం తోటి చాలాసేపు ఈ విషయం మీద తెదేపా జిల్లా అధ్యక్షుడు అంటే ఇప్పుడు వరకు కొనసాగుతున్నటువంటి తెదేపా జిల్లా అధ్యక్షుడు జనార్దన్ కలిసి బలరాం కరణం బలరాం తోటి చాలాసేపు చర్చించడం జరిగింది తన సిద్ధారామరావు యొక్క నివాసంలో. అనంతరము సిద్ధారామరావు నివాసంలో చర్చల అనంతరము బలరాము తన వర్గీయులతోటి అనుచరులతో A1 కన్వెన్షన్ సెంటర్ కు సమావేశానికి హాజరు కావడం జరిగింది. మరికొద్ది చెప్పాలంటే సమావేశం 11 గంటలకు గడువు నిర్ణయించడం జరిగింది. ఈ గడువులోగా ఒక్కసారిగా కరణము బలరాము అదే సమయంలోనే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు కూడా సమావేశం అందడానికి ప్రవేశించారు. ఈ ప్రవేశ సందర్భంగా ఇరు వర్గాలు ఒక్కసారిగా కలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంటే ఇటు గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గీయులు గత అంటే అద్దంకి మండలము అద్దంకి నియోజకవర్గంలో పల్లిపురంలో ఉన్నటువంటి గత 19వ తేదీ జరిగినటువంటి వేమవరంలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా ముఖ్య నేతలే కాకుండా అనుచరులు కార్యకర్తలు పచ్చగట్టి వేస్తే పప్పు అన్నట్టు పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి నేపథ్యంలో ఇవాళ సంస్థాగత ఎన్నికలకు ఇరు వర్గాలు హాజరు కావడం అనేది కూడా ఇక్కడ ఆ పరిస్థితికి గొడవలకు ఘర్షణకు దారితీస్తుందని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా నేతలు అనుచరులు
కార్యకర్తలతో ఒక్కరు ముఖాముఖిగా కలపడంతో ఒక్కసారిగా తోబోతుడెక్కులై పరిస్థితి అదుపు తప్పింది. ఈ పరిస్థితిలో అంటే గొట్టిపాటి రవికుమార్ అనుచరులు ఇద్దరు గొడవపడి ఒకరికొకరు తోపులాడడం చేశారు. అంతే కార్యకర్తలు అనుచరులే కాకుండా ముఖ్య నేతలు అంటే కరణం బలరాము, గొట్టిపాటి రవి కూడా ఒకరికి ఒకరు చేయి చేసుకుని బాహాబాయికి దిగే పరిస్థితి అంతవరకు పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పచ్చు. ఒక్కసారిగా ఇక ముఖ్య నేతలు ఇద్దరు తలపడి ఘర్షణకు దిగే అవకాశం ఉందని సమయంలో ఒక్కసారిగా అనుచరులు ఒకరితో తూపులాడడం జరిగింది, ఒకరికొకరు అదుపు చేసుకోవడం జరిగింది. ఈ పరిస్థితి మరింత చేయి దాటకుండా అక్కడ భద్రతా దళాలు ఉన్నటువంటి అంటే కార్యక్రమాన్ని పరీక్షిస్తున్నటువంటి ఉన్నతాధికారుల నేపథ్య పరీక్షిస్తున్న భద్రతా వెంటనే జోక్యం చేసుకుని ఈ వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే సమావేశ మందిరంలోనే ఈ గొడవ అంతా జరిగినప్పుడు, ప్రధాన సమావేశ మందిరంలో జరిగినప్పుడు కూడా ఈ ముఖ్య నేతలు ఇద్దరు కూడా వెంటనే గొడవ సద్దుమంచడానికి పోలీసులు గొట్టిపాటి రవికుమార్ ని ఒకవైపున, కరణం బలరాం అవలాంటిది ఒకవైపున సమావేశ మందిరం కూర్చోవడం జరిగింది. అయితే తిరిగి కాసేపు ఒక 5 నిమిషాలు అంటే వివాదము సద్దు మణిగింది అని పరిస్థితి నేపథ్యంలో ఒక 5 నిమిషాల తర్వాత మరి ఒకసారి ఇరు వర్గాలు కూడా గొడవకు దారితీయడం జరిగింది. అంటే పోలీసులు అంటే మా పరిస్థితి ఇలాగే ఉంటాయి అంటే ఇద్దరు ఒకే చోట, ఇరు వర్గాలు కానీ అనుచరులు కానీ ముఖ్య చేతులు ఒకే చోట ఉంటే పరిస్థితి మరీ చేదాటి మరీ ఘర్షణ దిగే అవకాశం ఉందని చెప్పేసి ఇరు వర్గాలని కూడా మీ సమావేశ మందిరం నుంచి అనుచరులు అంటే ముఖ్య నేతలు ఇక్కడనే వచ్చి వారి అనుచరులు కార్యకర్తలని బయటికి వెళ్ళగొట్టే సందర్భంగా మరొకసారి ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణకు దారి తీసింది. అంటే తమరనే కాకుండా మిగిలిన వారికి అంటే గొట్టిపాటి రవికి సంబంధించిన అనుచరులు వారిని కూడా బయటకు పంపించండి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కన్నమాల వర్గం బలరామ వర్గీయులు తన కుమారుడు కరణం బలరామ కుమారుడు వెంకటేష్ కూడా పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అంటే సపరేట్ రూమ్ లో వేచి ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ కి భద్రత ఉన్నటువంటి గన్మెన్ వ్యవహారంలో కూడా అప్పటి నుంచి అంటే మొదటి సమావేశం ప్రారంభానికి ముందే మొదటి ప్రవేశం వెంటనే ఘర్షణ కారణమైనటువంటి గన్మ్యానే ప్రధాన కారకుడు అని చెప్పేసి అతను ఈ వర్గం వాళ్ళు గొట్టిపాటి గన్మ్యాన్ దాడికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వెంటనే ఉన్న ముఖ్య నేతలు వారించడం సమావేశ వేదిక పైన వారించడం జరిగింది. అందులో పోలీసులు ప్రధాన చేసి వీరిద్దరిని కూడా అదుపులో చేయడం జరిగింది. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత తీవ్ర స్థాయి జరిగే అవకాశం ఉందని చెప్పేసి మరొక అంటే పెను ప్రమాదము ముప్పు వార్తలు భావించినటువంటి ముఖ్య నేతలు వెంటనే ఉన్నటువంటి మంత్రి పచ్చాల సునీత కావచ్చు, సీతారామరావు కావచ్చు, ముఖ్య నేతలు జనార్దన్ కావచ్చు, మరి వీళ్ళంతా కూడా కలవ చేసుకుని అక్కడ ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ ని వారి అనుచరులని ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా సమావేశం నుంచి బయటికి పంపించి వేశారు. అంటే సమావేశంతో ఆయన మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయాలు ఆయన నిర్ణయాలు తీసుకున్న తర్వాత సమావేశం ఆయన అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఆయన్ని సమావేశం నుంచి వెళ్ళిపోతుందిగా విజ్ఞప్తి చేయడంతో గొట్టిపాటి రవికుమార్ తన అనుచరులు కార్యకర్తలు సమావేశం నుంచి బయటికి సమావేశం నుంచి వెళ్ళిపోయారు. ఈ సందర్భంలో గొట్టిపాటి రవికుమార్ తో పాటు కొత్తగా అంటే నూతనంగా తెదేపాకి చెందినటువంటి కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు గారు, అదేవిధంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ కూడా వారితో పాటు గొట్టిపాటి రవికుమార్ కూడా అనుసరించి సమావేశం అయితే తీసుకోవడం జరిగింది. దీంతో ఈ గొడవ సద్దుమణింది. అయితే ఇక్కడ ప్రతి పరిస్థితిని గమనిస్తే ఇరు వర్గాలు ఒకేసారి కలపడం, ఒకేసారి సమావేశంలోకి రావడంతో ఈ పరిస్థితి దారి తీస్తుంది. అంటే సమావేశంలో ఇద్దరిని కూడా ఇద్దరిని ఒకేసారి లోపలికి అనుమతించడము, తర్వాత వారికి అంటే గొడవ అద్దంకి నియోజకవర్గంలో పల్లికూర మండలం వ్యవహారంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ రోజు సంస్థాగతులు ఎన్ని జరగడము, ఈ పరిస్థితుల్లో కూడా ఇరు వర్గాలు కూడా హాజరయ్యి ఘర్షణలకు దిగే అవకాశం ఉందని చెప్పి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు పెద్ద స్థాయిలో మోహరించినప్పుడు కూడా ముందస్తుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఒక ద్వారం నుంచి ఒకరిని అంటే ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ముందస్తుగా తనదైన స్థాయిలో పోలీసులు వివరించుకోవడం కూడా ఈ ఘర్షణకు ఈ గొడవకు ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. ఇక్కడ పోలీసుల భద్రతా దళాలను అయితే భారీ ఎత్తున మోహరించారు. అయితే ముందస్తు చర్యలు తీసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసుల వైఫల్యం కూడా ఇందులో కనిపిస్తుంది చెప్పేసి చెప్పచ్చు. ధన్యవాదాలు ఓబ్లేషు. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరింత ముదిరింది. ఇటీవల జరిగిన జంట హత్యల తర్వాత కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య దూరం మరింత పెరిగింది.
పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఒంగోలులోని పార్టీ కార్యాలయానికి వీరిరువురు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువురి వర్గీయులు నినాదాలు చేస్తూ తోసుకున్నారు. కరణం వర్గీయులు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైపు దూసుకురావడంతో ఆయన గన్మెన్ పలువురిని నెట్టివేశారు. దీనిపై కరణం బలరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలను నేతలు దూరంగా తీసుకెళ్లారు. కరణం బలరాం గొట్టిపాటితో మంత్రులు విడివిడిగా చర్చలు జరిపారు. అనంతరం సమావేశ మందిరం నుంచి గొట్టిపాటి రవికుమార్ వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. కరణం గొట్టిపాటి గొడవకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఘర్షణపై కరణం గొట్టిపాటి వాదన ఏంటి? షాహీన్, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం రసాభాస మధ్య జరుగుతుంది. సమావేశానికి ముందుగా కరణం వర్గీయులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే అడ్డంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా వస్తున్నప్పుడు వెంటనే ఈ సమావేశం నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోవాలని కరణం వర్గీయులు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కరణం కూడా వారితో పాటు చేరుకుని ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చొక్కా స్వల్పంగా జరిగింది. తర్వాత జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్దన్, మంత్రి పరిటాల సునీత తదితరులు కల్పించుకొని కరణం బలరాంకు సర్ది చెప్పి ఎమ్మెల్యే రవికుమార్ ని తీసుకుని వెళ్ళి ఒక గదిలో కూర్చొని పెట్టారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గన్మెన్ ఇంకొంతమంది బయటకు వచ్చి నినాదాలు చేయడంతో సమావేశం అదుపుతున్న క్రమంలో దామచర్ల గ్రహించి జిల్లా అధ్యక్షులు దామచర్ల గ్రహించి వెంటనే ఎమ్మెల్యే రవికుమార్ ను ఒప్పించి సమావేశం నుంచి బయటకు పంపించారు. ఎమ్మెల్యే రవికుమార్ తో పాటు వైకాపా నుంచి తేదాపాలో గత సంవత్సరం వైకాపా నుంచి తేదాపాలో చేరిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు తదితరులు కూడా ఆయనతో పాటు వెళ్లిపోయారు. వారు నేరుగా విజయవాడ ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. షాహీన్, ధన్యవాదాలు శ్రీనివాస్.